ఇప్పుడు వచ్చిన సంఘ సభ్యులందరికీ మిత్రులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా, రక్షింపబడినను సంతృప్తి లేకుండా ఉండుట. సేవ్డ్ బట్ నాట్ సాటిస్ఫైడ్. అంటే ఇది క్రైస్తవుల కొరకు మాత్రమే మనము ఈ యొక్క అంశాన్ని ఎన్నుకొని ఉన్నాం. చాలామంది విశ్వాసులు జీవితంలో రక్షింపబడినటువంటి పరిస్థితి ఉంటుంది. మేము రక్షింపబడ్డామని వారు చెబుతూ ఉంటారు, కానీ వారి అంతరంగంలో సంతృప్తి అనేది ఉండదు. దానికి కారణాలు మనము అన్వేషిద్దాం. భౌతికంగా మనం అనేకమైనటువంటి క్రియలు చేయవచ్చును. ఒక రెజ్లర్ సాధన చేస్తూ పథకము పోటీల్లో పొందవచ్చును, కానీ దానిని నిలబెట్టుకోవడానికి ఇంకా శ్రమ పడాలి. మళ్ళా వచ్చేసరి ఒలింపిక్స్లో పాల్గొనేటప్పుడు ఆ విధముగా ఎప్పుడైతే ఆ సాధనను వాడు మానివేశాడో ఆటోమేటిక్గా ఆ యొక్క పనిలో విజయము సాధించలేడు. సో హీ విల్ నాట్ బీ సాటిస్ఫైడ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ దట్ అచీవ్మెంట్స్. ఒకసారి ఒక విజయాన్ని పొందినవాడు మరొకసారి పొందాలని క్రీడాకారుడు చూస్తూ ఉంటాడు, కానీ విజయం ఎప్పుడు కూడా వారికి సాటిస్ఫై అవ్వదు. ఏ విషయంలో అయినా సరే, లోక విషయాల్లో విశ్వాసాలు కూడా ఆకలి కొనడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే ఈ లోకములో ఉండేటువంటి ప్రతి విషయంలోనూ పట్టుదలతో మేము సాధించాలి, ఇంకా సాధించాలి, ఇంకా సాధించాలి అనుకోకూడదు. ఎందుకంటే కొంతమంది కొన్ని కార్యాలను సాధించగలుగుతారు, కొంతమంది సాధించలేరు. నేను ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనే తీవ్రమైన కోరుకుంటుంది, కానీ క్రైస్తవులకు కూడా అది సాధించకపోవచ్చును. సాధిస్తే మంచిదే. అయితే దేవుని చిత్తములో అది మనకు సాధ్యం అవుతుందో లేదో అని ఎదురు చూస్తూ, ఒకవేళ సాధ్యము కాకపోయినట్లయితే, ఆ యొక్క అచీవ్మెంట్ మనం చేయలేకపోయినట్లయితే నిరాశ నిస్పృహలు పడవలసినటువంటి అవసరం ఉండదు. కనుక విశ్వాసులైనటువంటి వారు, యువతి యువకులు, మీరు ఏదేదో సాధించాలనుకుంటారు, కానీ అది దేవుని చిత్తములో మాత్రమే సాధన. ఇంకా సాధించాలి, ఇంకా సాధించాలి, ఇంకా కృషి చేయాలంటే ఇహలోక విషయాల్లో విశ్వాసులకు కూడా తృప్తి ఉండదు. పాస్ట్ టెన్స్లో మనం ఎలాగున్నాము, ప్రజెంట్ టెన్స్లో ఎలాగున్నాము, ఫ్యూచర్లో ఎలాగున్నాము. అంటే గత కాలంలో మనకు తృప్తి లేదు అనుకుంటే ప్రజెంట్ కాలంలో కూడా తృప్తి లేదనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఫ్యూచర్లో కూడా తృప్తి ఉండదు. ఈ ఇహలోక విషయాలు, విశ్వాసులేమి అవిశ్వాసులేమి, వారు లోక విషయాలను పరిశీలన చేసినప్పుడు వారు ఏ విషయంలోనూ కూడా తృప్తి పూర్వంలో కలిగి ఉండలేదు, ఇప్పుడు ప్రజెంట్లో కూడా కలిగి ఉండలేదు, ఫ్యూచర్లో కూడా మేము తృప్తిగా ఉంటాము అనేటువంటి ఆ యొక్క పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు ఇదే విషయంలో అయినా సరే మనము తృప్తి కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము ఎప్పుడు కూడా తృప్తి అనేది ఏ విషయంలో కూడా ఉండదు. అయితే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో మనము తృప్తి కలిగి ఉన్నామా లేదా అన్నటువంటి విషయాలను మనం చూడాలి. యేసునందు విశ్వాసం ఉంచిన వారు రక్షింపబడతారు. మనమందరము రక్షింపబడి ఉన్నాము. ఆ విధముగా దేవునికి వందనాలు మనము ఎల్లవేళలా తెలియచేయవలసిన వారమై ఉన్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 12, 13, 14 వచనాలు చూస్తే, ఆధ్యాత్మిక విషయాల్లో నాకు తృప్తి లేదు, నేను ఇంకా తృప్తి చెందాలి అన్నటువంటి విధానంలో మనము ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. ఇంకా సాధించవలసినవి ఉన్నాయి, బ్రతికినంత కాలం కూడా సాధించవలసినవి ఉన్నాయి. 13వ వచనంలో అంటాడు, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. అదే 12వ వచనంలో చూస్తే, నేను నాట్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ అటైన్డ్ ఆర్ ఐఎమ్ ఆల్రెడీ పర్ఫెక్టెడ్, బట్ ఐ ప్రెస్ ఆన్ దట్ ఐ మే lay hold of that for which Christ Jesus has also laid hold of me.
అంటే యేసు ప్రభువు నన్ను నన్ను ఎందుకైతే ఆయన పట్టుకొని ఉన్నాడో దాని నిమిత్తము నేను పరిగెడతానే ఉన్నాను. ఇంకా గెలిచానని నేను అనుకోవట్లేదు, సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోవట్లేదు. అంటే ఆత్మ విషయంలో ఇతను దాహం కలిగి ఉన్నాడు. మనము క్రైస్తవులముగా ఇహలోక విషయాల్లో దాహం కలిగి ఉండకూడదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఆ యొక్క దాహాన్ని కలిగి ఉండి ప్రభువు కోసం ఇంకా మనం తృప్తిగా, ఇంకా మనము ప్రభువుని పట్టుకోవాలి, ఇంకా ప్రభువులు ఆ, ఆ, ఎదగాలి అనేది జీవితాంతము జరిగేటువంటి ఒక ప్రక్రియగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, మై గాడ్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తులో దేవుడు తన ఐశ్వర్యం చెప్పున మీకు ప్రతి అవసరము తీరుస్తాడు. క్రీస్తునందు మహిమలో దేవుడు మీకు ప్రతి అవసరం తీరుస్తాడు. అంటే మీ అవసరాలు దేవునికి తెలుసా అని చూస్తే మత్తయి సువార్త 6:8 ఏమంటాడంటే, మీ తండ్రి మీకు ఏమి అవసరమో అది ఆయనకి తెలుసు అని అంటాడు. అయితే తర్వాత వచనాల్లో ఏమంటాడంటే, మీ అవసరాల కోసం మీరు ప్రార్థించండి అంటాడు. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5:17 అంటాడు, మనము నిరంతరము ప్రార్థించాలి, నిరంతరము ప్రార్థించాలి. ప్రతి విషయంలో కూడా ప్రార్థన అనేది క్రైస్తవ జీవన విధానానికి ఆత్మీయ ఆ, మా- పట్టుగా మనము గమనించాలి. అంటే ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, లోక విషయాలలో అవిశ్వాసులకేమి విశ్వాసులకేమి ఎన్నడూ కూడా పూర్తిగా సాధించలేరు. అది తృప్తి ఉండదు. మనం ఉదాహరణకు భోజనం తిన్నాం అనుకోండి, తృప్తిగా ఉదయం తింటే మళ్ళీ రాత్రి ఆకలేసేస్తాం, మళ్ళీ తినాలనిపిస్తుంది. మళ్ళీ రేపటికి రాత్రి బాగా తిన్నాము అంటే ఉదయానికి ఆకలేస్తుంది. అంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ హంగ్రీ అనేది. అలాగే ఏ విషయంలోనే సరే మనము ఏదైనా నేను ఇది సాధించాను అనేటువంటి విషయంలో కూడా తృప్తి ఉండదు ఈ లోక విషయాల్లో. అయితే క్రైస్తవులు లోక విషయాల్లో సంతోషము వెతుక్కోకుండా పరలోక విషయాల్లో ఇంకా ఇంకా పట్టుకోవాలి ప్రభువును, ఇంకా పట్టుకోవాలి ప్రభువును అనే విధానంలో మనము జీవించాలి. ప్రియమైన వాళ్ళారా, మనము క్రైస్తవ జీవన విధానములో తృప్తిగా ఉన్నామా లేదా అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. ఒక ఒక సహోదరిని ఒక పాస్టర్ గారు ఏమని అడిగారంటే, అమ్మా నీవు నీ జీవితంలో తృప్తిగా ఉన్నావా అని అడిగారు. అడిగితే ఆమె నేను రక్షింపబడ్డాను అని సమాధానం ఇండైరెక్ట్ గా చెప్పింది. అయితే పాస్టర్ గారు మళ్ళీ రెండోసారి కూడా ఏమని అడిగారంటే, ఓకే నువ్వు రక్షింపబడ్డావు, అయితే నీ జీవితంలో నువ్వు తృప్తిగా ఉన్నావా అని అడిగాడు. అడిగితే దానికి కూడా రెండోసారి కూడా సమాధానము ఆమె చెప్పలేదు. చెప్పకుండా నేను రక్షింపబడ్డాను అని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళా మూడోసారి అడిగినప్పుడు అదే ప్రశ్న పాస్టర్ గారు అడుగుతున్నప్పుడు, నేను ఆ ప్రశ్నకు సమాధానము చెప్పాలని నేను అనుకోవట్లేదు అని అన్నప్పుడు మళ్ళా అడిగితే, నాలుగోసారి అడిగితే ఆమె కొంత అశాంతితోనూ అసంతృప్తితోనూ నేను తృప్తిగా లేను అని చెప్పింది. అంటే క్రైస్తవులు కూడా రక్షింపబడిన వారు మేము తృప్తిగా లేము అన్న విషయము మనం గమనిస్తున్నట్లయితే, ఎందుకు తృప్తిగా లేరు అంటే వారు లోక విషయాలలో ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వారు ఆనందం కొరకు, తృప్తిగా ఉండడం కొరకు అనేకమైనటువంటి మార్గాలను ఈ లోకంలో వారు ఎంచుకుంటా ఉంటారు. కొంతమంది పురుషులైతే విశ్వాసులేమి పురుషులేమి వారు కొంత త్రాగేవాడు దానిలో తృప్తి ఆనందం ఉంటుందని తాగుతాడు. అలాగే స్మోక్ చేసేవాడు దాంట్లో మేము సిగరెట్లు కాల్చితే తృప్తి ఉందని వాడు కాలుస్తూ ఉంటాడు. అలాగే మద్యం తాగేవాడు, మాదక ద్రవ్యాలు, వాడక, నల్ల మందు తీసుకునే వాళ్ళు కూడా అందులో మాకు సమాధానం లభిస్తుందని వారు తృప్తిని వెతుక్కుంటారు, కానీ తృప్తి వారికి లభించదు. అలాగే కొంతమంది సినిమాలు చూసేవాళ్ళు, కొంతమంది బయట ఆహ్లాదకరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఆనందం వెతుక్కోవాలనేటువంటి క్రైస్తవులకు కూడా ఆ తృప్తి అనేది ఉండదు. మరి రక్షింపబడిన వారు ఎందుకు తృప్తిగా లేరు అని అంటే, రక్షింపబడిన వారికి కూడా ఈ లోకంలో ఆనందాన్ని వెతుకునే పక్షంలో వారికి తృప్తి అనేది ఉండదని గమనించుకోండి. మీరు ప్రభువునందే తృప్తి,
యేసు ప్రభు అనుగ్రహించినటువంటి రక్షణ మీకు దొరికింది అనేటువంటి ఆనందంలో తృప్తిగా మీరు ఈ లోక జీవితము తాత్కాలికము, మనకు ఇంకొక జీవితం ఉందని గమనించుకోవాలి. చాలా మంది క్రైస్తవులకి నామకార్థంగానే ఉంటారు, చర్చ్కి వెళ్తారు, వాళ్ళు తిరిగి మళ్ళా ఇంటికి వచ్చేస్తారు. అలాగే ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మామూలు ఆ వాక్యాన్ని వినేవాళ్ళు ఉండరు, వాక్య ప్రకారం నడిచే వాళ్ళు ఉండరు. చాలా మంది క్రైస్తవులు ఒక ఒక రిచువల్ గా, ఒక ఆనవాయితీగానే పనులన్నీ చేస్తూ ఉంటారు. ఒక బర్త్డే ఫంక్షన్ చేస్తారు. అసలు బర్త్డే అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నాము, వాక్యం ఏంటి అని తెలియదు, పెళ్ళిళ్ళలో తెలియదు, ఏమీ తెలియదు. అంటే ఒక ఒక అన్య ఆచార పద్ధతుల్లో జరిగేటువంటి ఆ విధి విధానాల్లాగే, అంటే అన్యులు ఏ విధముగా అయితే కార్యక్రమాలు చేస్తారో మనము కూడా ప్రార్థననే ముసుగులో కార్యక్రమాలు చేస్తాము, కానీ దాన్ని పూర్తిగా అటెండ్ అవడము మా వినేవాళ్ళే తప్పుకుంటారు వాక్యం. కాబట్టి క్రైస్తవుల్లో కూడా ఎక్కడా కూడా తృప్తి అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే వారు లోకపు విషయాలలో శ్రద్ధ ఎక్కువ వహిస్తూ ఉంటారు. మరొక జీవితం ఉంది మనకు పరలోకములో. ఆ పరలోకములో మనం సంతోషంగా ఉండడానికి యేసు ప్రభు ఈ లోకంలో మనల్ని రక్షించాడు, యేసు రక్తం ద్వారా మనము రక్షింపబడి ఉన్నాము అనేటువంటి అతృప్తి, సమాధానం లేదు. నరులు ఈ భూమి మీద శాశ్వతంగా ఉంటారు. అన్యులేమి, విశ్వాసులేమి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే నరులందరికీ లేనటువంటి ఆనందము ఏంటంటే పరలోక రాజ్యం ఉంది మనకి. ఈ లోకము తర్వాత ఇంకొక రాజ్యం ఉంది. దేవుడు అటువంటి పరలోకాన్ని మనకి ఇచ్చాడు కనుక ఈ లోక విషయాల్లో మనము తృప్తిని వెతకవలసినటువంటి అవసరం లేదనేటువంటి ధ్యాస విశ్వాసులకు ఉండాలి, లేకపోతే తృప్తి ఉండదు. అందుకనే అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19లో పౌలు గారు, ఇఫ్ అవర్ హోప్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ లైఫ్. అంటే ఈ జీవితం, క్రైస్తవులకే చెప్పేది ఈ ప్రసంగము, ఈ మాటలు. ఈ జీవితం మట్టుకే యేసు ప్రభునందు నిరీక్షిస్తే, అంటే ఏంటి, బ్లెస్సింగ్స్ మినిస్ట్రీ అంటారు. మనకి ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, పిల్లలు పుట్టాలి, అభివృద్ధిలోకి రావాలి, వ్యాపారం అభివృద్ధి పొందాలి, ఉద్యోగంలో షైన్ అవ్వాలి. ఇట్లాంటి మినిస్ట్రీని బ్లెస్సింగ్స్ మినిస్ట్రీ అంటారు. దీనివల్ల డబ్బులు రాబట్టుకోవడానికే ప్రయత్నం ఎక్కువ జరుగుతూ ఉంటుంది, కానీ వారికి ఆధ్యాత్మికమైనటువంటి విలువలు పెంచడానికి కానీ, వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి కానీ అటువంటి మినిస్ట్రీ ఉపయోగపడదు. అంటే ఈ లోకములో అభివృద్ధి పొందడానికి మాత్రమే యేసు ప్రభువును రక్షకుడిగా నువ్వు నమ్మితే మనుషులందరికంటే నువ్వు దౌర్భాగ్యుడు అంటున్నాడు. అంటే యేసు ప్రభువుని నమ్మడము, యేసు ప్రభువునందు నిరీక్షణ ఉంచడము అనేది ఈ లోకములో ఉండేటువంటి ఆశీర్వాదాలకు, ఈ లోకపు అభివృద్ధి కొరకు మాత్రమే నమ్ముకోకూడదు. చాలా మంది మీకు గమనిస్తూ ఉంటారు, ఈ లోకంలో జరిగేటువంటి ఎవాంజలిజం ఎలా ఉంటుందంటే, ఏదో స్వస్థత అంటే పరిగెత్తిపోతారు, ఆశీర్వాదాలు అంటే పరిగెత్తిపోతారు. మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, యేసుప్రభు త్వరలో రాబోతున్నాడు, మనమందరం పైకి వెళ్ళిపోవాలి అనేటువంటి విధానంలో సువార్త చెప్పినప్పుడు ప్రజలు కూడా అది రుచికరంగా ఉండదు. మీకు ఆశీర్వాదాలు వస్తాయి, మీ రోగాలు పోతాయి, మీరు సమృద్ధి అయినటువంటి జీవితం జీవిస్తారు అని ఈ లోకం మట్టుకే ఆశీర్వాదాలను ఇవ్వడానికి ప్రయత్నించే పాస్టర్ అసలు పాస్టరే కాదు. అసలు క్రైస్తవ జీవితం అంటే ఇహలోకంలో సంపద పొందడానికి కానీ, ఇహలోకంలో ఉండేటువంటి లోకాకర్షణలో ఆనందం పొందడం కానీ, ఇవేమి కూడా క్రైస్తవునికి ఉపయోగకరమైనవి కావు. మనము ఏదైనా ఉంటే ప్రభునందే సంతోషించాలి, సంఘమునందే సంతోషించాలి, విశ్వాసులందే సంతోషించాలి. మనకు కలిగినటువంటి శ్వాసం బట్టి మనము ఎంతగానో సంతోషించవలసి ఉన్నది. కాబట్టి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇహలోకపు బ్లెస్సింగ్స్ కొరకు మాత్రమే యేసు ప్రభునందు హోప్ పెట్టుకుంటే అది నువ్వు అన్యుల కంటే దౌర్భాగ్యుడు అంటున్నాడు. ఎందుకంటే క్రైస్తవుడిగా ఈ లోకంలో నువ్వు కొన్ని శ్రమలు పడాలి. నీ పేరు క్రైస్తవ పేరు అయితేనే ఇబ్బంది. నువ్వు క్రైస్తవుడిగా చదువుకుంటే నిన్ను మిగతా వాళ్ళు హింసిస్తారు. ఉద్యోగం చేసుకుంటే పెద్ద పెద్ద ఆఫీసర్ అయినా, ఏఎస్ ఆఫీసర్ అయినా క్రైస్తవుడు అంటే నీకు తెప్పలు తప్పవు. ప్రతివాడికి కూడా ఒక పై అధికారి ఉంటాడు కదా, పై అధికారి నుంచి ఒత్తిళ్ళు తప్పవు. అందువల్ల మనము ఎంత అథారిటీగా ఉండాలన్నా, ఉద్యోగంలో అయినా సరే, చదువులో అయినా సరే, ఎంత ఎక్కువగా ఉండాలన్నా క్రైస్తవులకి కొద్దిగా మరి బాధపడవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి క్రైస్తవుల్ని ఇతరులు
కొంచెం నిర్లక్ష్యంగా చూసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనము ఇహలోకములో బాధపడుతూ కూడా కొంత శ్రమ పడిన వారమైనప్పటికీ కొంత బాధ అనుభవించే వారము అవుతున్నాము. అయినప్పటికీ మనము లోకములో ఉండేటువంటి ఆశలు, లోకాకర్షణల్లో ఆనందం వెతుక్కుంటే మనకి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉంటుంది. బాధలు క్రైస్తవుడైనందుకు బాధపడుతున్నావు. క్రైస్తవుడిగా జీవించలేక నువ్వు లోకంలో అందరితో పాటు తిరుగుతున్నావు. ఉదాహరణకు ఒక క్రైస్తవుడు అన్యుల్లాగా దుర్మార్గుడిగా, ఒక హంతకుడిగా, లేకుంటే ఒక విచారిగా, ఒక త్రాగుడు తాగేవాడిగా ఉంటే ఆ క్రైస్తవుడిని ఏదో విధముగా వాడు హింసపడేటువంటి విధానం ఉంటుంది, బలైపోయేటువంటి విధానం ఉంటుంది. రెండింటికి చెడ్డ రేవడిగా క్రైస్తవుడు ఉంటాడు. నీకు ఇక్కడ ప్రభు దగ్గర ఆశీర్వాదాలు కోల్పోతున్నావు, మరి ఇక్కడ ప్రజల చేత కూడా నువ్వు బాధ పెట్టేటువంటి వాడిగా ఉంటున్నావు. అందుకనే క్రైస్తవులు ఎప్పుడూ కూడా వారు రక్షింపబడిన వారు, ఎప్పుడు కూడా వారు ప్రభువులోనే సంతోషించే వారుగా ఉండాలని ఇది ఉద్దేశం. అంటే లోకంలో డబ్బు సంపాదించుకోవాలంటే డబ్బు 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 అనుకునే వాడికి ఆశ తీరదు. ఆ స్టేటస్ పెరగాలి అనుకునే వాడికి ఆశ తీరదు. చదువుకునే వాడికి ఇంకా చదువు, ఇంకా చదువు, ఇంకా చదువు అనుకున్న వాడికి ఇంకా ఆశ తీరదు. ఏ లోకంలో తృప్తి ఉండదు. అయితే క్రైస్తవులకు ప్రభువులో ఆనందం ఉండాలి, తృప్తి ఉండాలి. ప్రభు ఏదైనా ఇంకా నువ్వు అసంతృప్తిగా ఉంటే ప్రభువులో సాధించాలి, పౌల్లాగా ఇంకా నేను సాధించాలి ప్రభువులు అన్నటువంటి విధానంలో మాత్రమే ఉండి ఉండాలి. చాలా మంది విశ్వాసులు కూడా తోటి మనిషిని ప్రేమించడము, దేవుని స్తుతించడము, అలాగే వాళ్ళు అద్భుతమైన భావాలు వాళ్ళు ఉంటాయి. ఒక ఒక మంచి క్రైస్తవుడిగా జీవించాలనేటువంటి కోరికలు ఉంటాయి. నూతనంగా బాప్తిసం పొంది నూతనంగా క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు చాలా ఫైర్తో ఉంటారు. అంటే ఒక రకమైనటువంటి ఉత్తేజం కలిగి ఉంటారు. అయితే ఆ ఉత్తేజం గ్రాడ్యువల్గా లోకాకర్షణలో పడి, ముఖ్యంగా యవన దశలో పడి, అవి ప్రభునందు ఉన్నటువంటి ఆ యొక్క ఇష్టము తృప్తి పోతూ ఉంటుంది. ఇంకా ఆ యొక్క ఆనందాన్ని వారు ఒక క్లబ్లకు వెళ్ళడము, లేకపోతే గ్లామరస్ ఈవెంట్స్లో పాల్గొనడము, లేకుంటే ఏదో మేము సినిమా తారలుగా మారాలనుకోవడము, లేకుంటే మేము అచీవ్ చేయాలి, సక్సెస్ చేయాలి లోకంలో ఏదేదో అనుకుని ప్రభువుని పక్క పెట్టేస్తూ ఉంటారు. ప్రభుతో పాటు లోకాకర్షణలు, లోకంలో ఉండేటువంటి విషయాలు కొనసాగేటువంటి పరిస్థితి ఉండదు. మరి యవనస్తులు లేక చిన్న బిడ్డలు ఈ లోకంలో చదువుకోవాలి, చదువుకోవాలి, మంచిదే, చదువు మంచిదే. చదువుతో పాటు బైబిల్ వాక్యాలు పఠించడము, బైబిల్ కథలు వినడము, చిన్నప్పటి నుంచే విశ్వాసములో లోతైన అనుభవంలోనికి వెళ్ళడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితమే ఉంది. చిన్నప్పటి నుంచి బాగానే చదువుకుంటూ ఉండేవాడిని, బాగా మంచి డిసిప్లిన్లో ఉండేటువంటి జీవితం. నాకు ఏదో చెడిపోయి ఒకసారి మళ్ళా మంచి మార్గంలోకి వచ్చాను అనేటువంటి విధానం లేదు. మంచి ఉద్యోగము, మంచి చదువు, అవన్నీ ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఈ విధముగా ఎన్ని సంవత్సరాల వరకు కూడా ప్రభు సేవలో ఆసక్తి కలిగి ఉన్నాను. కనుకనే నా ద్వారా సంఘము లేక సంఘాలు ఆశ్రదింపబడుతున్నాయి. అది దేవునికి వందనాలు. అంటే ఇహలోకములో నువ్వు సాధించేటువంటి ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయంటే అది ప్రభు మహిమ కొరకే నువ్వు అది సాధించావు. ప్రభు కొరకు కూడా జీవించాలి. అది చాలా మంది అది చేయలేరు. ప్యారలల్గా ఇహలోకములో అభివృద్ధి పొందుతూ అదే రీతిలో ప్రభునిలో కూడా అభివృద్ధి చూపించాలనేటువంటి ఆశలో చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మనం చదువుకునే రోజుల్లో బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేసుకునే రోజుల్లో ఉద్యోగము, దేవుని సేవ చేసేటువంటి రోజుల్లో దేవుని సేవ చేయాలి. మిమ్మల్ని స్మార్ట్ ఫోన్ చూడొద్దని ఏమీ అన్నాం, చూడండి, కానీ దానికి ఒక లిమిట్ పెట్టుకోండి. 1 గంట, పావు గంట, లేకపోతే అరగంట, లేకపోతే 2 గంటలు మీకు తనివి తీరా చూడండి. కంటిన్యూస్గా 24 గంటలు చూడవద్దు. టెలివిజన్లో మీకు సీరియల్ చూస్తున్నారు, చూడండి. అయితే చూడకుండా ఉంటే మంచిది. చూస్తూ ఉంటుంటే దాంట్లో ఆనందం కొరకు రాత్రి పగళ్ళు ఆరోగ్యం చెడగొట్టుకుని అవే చూడటము. అలాగే త్రాగుడు, సిగరెట్లు, అవి వాటి జోలికే వెళ్ళకూడదు. ఏమన్నా మనకి చెడ్డ అలవాట్లు ఉన్నవి అంటే ఆదిలోనే తుంచేయాలి, లేకపోతే ఆ అలవాట్లే మిమ్మల్ని మింగేస్తాయి. కాబట్టి ప్రియులారా, ఈ లోకాకర్షణలో తృప్తి అంటూ ఉండదని మనం గమనించుకోవాలి. ఎందుకంటే క్రైస్తవులు పరలోకపు వాసులు. ఆ పరలోకపు విషయాల గురించి ఎక్కువగా ఆలోచించాలి. దేవుడు మనకిచ్చినటువంటి మరో జీవితం ఉంది. మనం చనిపోయిన తర్వాత మరొక జీవితంలో ప్రవేశిస్తామన్నటువంటి నిరీక్షణ మనకుంది.
అది అవిశ్వాసులకు ఉండదు. కనుక వారు ఈ లోకంలో ఉండేటువంటి వాటినే తృప్తి వెతుకుతారు. అవి అవి తృప్తి వారికి దొరకదు. మనకి ఈ లోకంలో ఏ విషయంలోనే సరే దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి తృప్తిగా ఉండవలసిందే. పరలోక విషయాల్లో దేవుడు మనల్ని తృప్తిపరిచాడు. మనకు పరలోక రాజ్యం ఇచ్చాడు. అర్హులు కాకపోయినప్పటికీ ఆయన రక్తంలో కడగబడడం వల్ల మనం మరణాంతరము ఆ యొక్క ప్రభు సన్నిధిలో నిత్య జీవం పొందే విధముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే ఆ తృప్తి, ఆనందము మన జీవితాల్లో అది వదలకూడదు. నువ్వు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావు అంటే ఆ కొండ మీద ప్రభు చేసిన ప్రసంగాల్లో క్రైస్తవ జీవన విధానానికి అనేకమైనటువంటి విషయాలను నిర్దేశించాడు. క్రీస్తు రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళకి అర్హతలు ఏంటి అన్నదని చెప్పాడు. ఆ రీతిగా ప్రియులారా, మీరు ఎప్పుడు కూడా ఈ లోక విషయాల్లో కొంత రెస్ట్రిక్షన్, కొంత రెస్ట్రైన్మెంట్ కలిగి ఉండాలి. ఏది చెడు అని నీకు తెలిస్తే దాని వైపు వెళ్లకుండా ఉండేటువంటి విధముగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు బైబిల్లో మనం చూస్తే పాత నిబంధన గ్రంథం కానీ కొత్త నిబంధన గ్రంథం కానీ ఎందుకు భక్తులు శ్రమపడ్డారు. కొత్త నిబంధన గ్రంథంలో 11వ అధ్యాయము లో ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు సింహాల చేత తొక్కబడ్డారు, వాళ్ళు చంపబడ్డారు, వాళ్ళు ఎండల్లో కొరడాలతో కొట్టబడి బలి అయిపోయారు. అలాగే దానియేలు, షడ్రక్, మేషకు శ్రమలు పొందారు. ఎందుకు వీళ్ళు పొందారు అంటే పైన మనకు ఒక రాజ్యం ఉన్నది, ఆ పరలోక రాజ్యం మనది అది అని వీళ్ళు తృప్తిగా ఉన్నారు. ఈ లోకములో బాధలు, ఈ లోకములో శ్రమలు మన ముందు వెళ్ళిపోయినటువంటి భక్తులు మనకి మాదిరికరంగా ఉంచారు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా తీర్పు పొందేటువంటి విధముగా ఉండకూడదు. రక్షింపబడిన వారికి తీర్పు ఆయన క్రీస్తు సింహాసనం ఎదుటిగా ఉంటుంది. అవి మంచి అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి మాత్రమే. రక్షణ ప్రభు తీసివేయడు. విశ్వాసులను ఆయన రక్షించడానికి వచ్చాడు, అది ఇస్తాడు మనకి. అదే మనకు తృప్తి. ప్రియమైన వాళ్ళారా, ప్రభు విషయంలో మీరు తృప్తిగా ఉండండి. మరి కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు, క్రైస్తవ కుటుంబాల్లో పెరుగుంటారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు జస్ట్ నామినల్ క్రైస్తవులుగానే ఉంటారు. కాబట్టి ఆ తల్లిదండ్రులలాగే వీళ్ళు కూడా నామినల్ క్రైస్తవులా తయారవుతారు. కొంతమంది భక్తి పరులకు పుట్టిన బిడ్డలు కూడా చెడు మార్గంలో స్నేహితుల వల్ల చెడిపోయి వారు కూడా లోకం వైపు పోతూ ఉంటారు. వీళ్ళారా, అందువల్ల మీరు శ్రద్ధ కలిగి ఉండండి. మీ యొక్క జీవితాన్ని బట్టి మీరే బాధ్యులు. మీరు క్రీస్తు విషయాల్లో తృప్తి కలిగి ఉండండి. దేవునికి విధేయత చూపడమే దేవుని ప్రేమించడం. మీరు దేవుని ప్రేమిస్తున్నారు, యేసుని ప్రేమిస్తున్నామని చెప్పేవారులారా, దేవుని ప్రేమించడం అంటే ఆయనకు విధేయత. విధేయత అంటే ఆయన మాటల ప్రకారం నడవాలి, ఆయన చేతల ప్రకారం నడవాలి. ఒకవేళ సరిగ్గా మనం నడకపోతే వెంటనే క్షమాపణ అడగాలి. ఆ విధముగా మనము ఎప్పటికప్పుడు మనము సాంక్టిఫికేషన్ అంటే శుద్ధీకరణ చేసుకుంటూ ఉండాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 21, 24 చూస్తే ఆయనకు విధేయత చూపితే ఆయన్ను ప్రేమించడానికి చెప్పి ఉన్నాడు. మనము క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే మనము ఈ లోకము వరము కాదు, పరలోకానికి చెందిన వారము. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 15, 16లో మన దేశము పరలోక రాజ్యం అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 6, 19, 20లో అక్కడ ధనాన్ని సమకూర్చుకోండి, అది చిమిట కొట్టివేయవద్దు, పురుగులు కొట్టవేరు, దొంగలు కూడా తినివేరు అని ప్రభు చెప్తున్నాడు. సో క్రిస్టియానిటీ అనేది ఈ లోకములో బ్రతికి ఉండగా పరలోకములో స్థానము సంపాదించుకోవడమే కాకుండా పరలోకములో ధనము సంపాదించుట. యేసుప్రభు వాగ్దానం చేస్తాడు, నేను తీసుకెళ్తానని. వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. తృప్తి లేదు అన్నదానికి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో 3 మాటలను మనం ధ్యానం చేయబోతున్నాం. తృప్తి లేదు అనేటువంటి క్రైస్తవులకి యేసులో తృప్తి పొందుట. తృప్తి ఎందుకు రావట్లేదు విశ్వాస జీవితంలో అంటే, నువ్వు లోకాకర్షణలో పడి లోకములో ఆనందం వెతుకున్నావు, కానీ లోక విషయాల్లో ఆనందం వెతుకుతున్నావు. అనారోగ్యం వచ్చింది, వెంటనే వైద్యుడు స్పెషలిస్ట్ దగ్గర పరిగెడతావు, కానీ వైద్యులకు పరమ వైద్యుడు యేసు వైపు మోకరించి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో గోజాడి ఆయన దగ్గర సమాధానం రాబట్టడానికి చాలా మంది ప్రయత్నం చేయరు. మన ప్రయత్నాలు చేసేస్తూ ఉంటారు, చివరిగా దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు. అలా కాకుండా విశ్వాసులు మీరు అన్నీ చేయండి,
మీ యొక్క మానవ కార్యాలన్నీ చేయండి, ప్రభు వద్ద మాత్రం మొరపెట్టండి. మీరు ఖచ్చితంగా నిత్యము విసుగుగా ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే మీరు అనుకున్నవి మీరు సాధించగలుగుతారు. ప్రార్థనతోనే అన్ని సాధ్యమవుతాయి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఎందుకు తృప్తి లేదు అన్న దానికి సమాధానము 3 ఎస్లు, 3S అలానేటువంటి విషయంలో ఒకసారి 33వ అధ్యాయంలో చూద్దాం. ఇక్కడ 3Sలు ఏంటంటే, 1 సేవ్డ్ రక్షింపబడడం, 2 సెపరేటెడ్, 3 సాటిస్ఫైడ్. నువ్వు రక్షింపబడ్డావు కదా యేసులో, దేవునికి వందనాలు. అయితే మిగతా 2 విషయాల్లో కూడా నీ పరిస్థితి ఎలా ఉందో చూసుకో. నువ్వు సెపరేట్ అయ్యావా? అవిశ్వాసులతో విజోడిగా ఉండకూడి, చీకటికి వెలుతురుకు సంబంధం ఏంటి, క్రీస్తుకు దెయ్యానికి బెలియాలకి సంబంధం ఏంటి అనే వాక్యం మీకు తెలుసు. మరి మీరు ఇతర క్రైస్తవులతో, నామకార్థపు క్రైస్తవులతో మీరు విజోడిగా ఉండకండి. నామకార్థపు క్రైస్తవులతో విజోడిగా ఉండడమే కాదు, లోకముతో జోడి కట్టద్దు. లోకములో పోయేటువంటి వారందరితో, లోకములో మీరు జీవిస్తున్నప్పటికీ చెరువులో తామర ఆకులాగా దాని మీద నీళ్లు పడినా అంటుకో. అలాగే మీరు పాపలోకంలో మీరు ఉన్నారు, కానీ పాపం అంటుకోకుండా చూసుకోండి. అది క్రైస్తవుడు చేసే పని. సెపరేటెడ్ అంటే అర్థము, దాన్ని మనము ఎక్కువగా దేవుని సంఘాల్లో సాంక్టిఫైడ్ అంటాం. సాంక్టిఫైడ్ అంటే సెపరేషన్. మరి మనము దైవ గ్రంథం నుంచి కూడా వాక్యాలు చూద్దాం. సాటిస్ఫైడ్, అప్పుడు నువ్వు సెపరేట్ అయ్యి నువ్వు యేసుప్రభు మీదే తృప్తి పొందే విధానంలో నీ జీవితం సంతోషంగా ఉంటుంది. రక్షింపబడుట మొదటిది, రెండవది వేరుపరచబడుట, మూడవది తృప్తి పొందుట. ఈ 3 కూడా ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయంలో మనము స్టడీ చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా సారాంశం ఏంటంటే, ఇశ్రాయేలు రక్షింపబడినందుకు సంతోషంగా ఉంది. అక్కడ రక్షణ అంటే పరలోకం కాదు, ఈ ఐగుప్తు దాస్యం నుండి వారు విడిపింపబడ్డారు. యోసేపు అన్నదమ్ముల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పవిత్రము చేయబడ్డాడు తండ్రి చేత. నఫ్తాలి ఒక సంతృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉంది. ఈ 3 కూడా ప్రభు అనుగ్రహంతో సంతృప్తి పొందినవాడు నఫ్తాలి. ద్వితీయోపదేశకాండం 33:29, ద్వితీయోపదేశకాండం 33:16, 23లో ఈ 3 ఇన్ఫరెన్స్లు మనకి తెలుస్తాయి. ద్వితీయోపదేశకాండం 33:29లో ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు, దేవుడి చేతే నువ్వు రక్షింపబడ్డావు, నిన్ను పోలినవాడెవడు అని చెప్తున్నాడు. హ్యాపీ ఆర్ యు ఇశ్రాయేల్ హూ ఇస్ లైక్ యు, ఎ పీపుల్ సేవ్డ్ బై ది లార్డ్. ప్రభువు చేత రక్షింపబడిన వారు అంటే ఇక్కడ యేసు రక్తము పరలోక రాజ్యం అనే కాన్సెప్ట్ కాదు, దాస్యం నుండి వాళ్ళు రక్షింపబడ్డారు. సో మనము పాపపు దాస్యం నుండి యేసు రక్తం వల్ల రక్షింపబడ్డాము కనుక మనకు కలిగిన భాగ్యము ఎంత గొప్పది, మనల్ని పోలిన వాడు ఎవడో లేడు, రక్షణ పొంది ఉన్నామనే విధానంలో మనం ఆలోచించుకోవాలి. 33:16 ద్వితీయోపదేశకాండంలో చూస్తే, ఇక్కడ తన సహోదరుల్లో ప్రఖ్యాత నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చిన అన్న విధంగా ఇక్కడ ప్రఖ్యాతి చెందిన అన్నది సెపరేటెడ్ అని ఉంటుంది. ఇప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, బాగా బైబిల్ అర్థం చేసుకోవాలంటే తెలుగు తర్జమాలో కొన్ని రకమైనటువంటి తర్జమాలు మనకు అర్థం కావు, కానీ ఇంగ్లీష్ చూసుకుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఏసేపు తన యొక్క సోదరులో ప్రత్యేకింపబడిన వాడిగా, క్రౌన్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ హిమ్ హూ వాజ్ సెపరేట్ ఫ్రమ్ హిస్ బ్రదర్స్. ఏసేపుకి ఎర్రని వస్త్రం ఇస్తాడు. ఆ యొక్క ఎర్రని వస్త్రం అంటే ఒక ప్రత్యేకింపబడిన వాడిగా అతను చేయబడ్డాడు, అతను ఆస్వాదింపబడ్డాడు. ఏసేపు వల్ల కుటుంబం అంతా ఆస్వాదింపబడింది. 23వ వచనం చూస్తే తృప్తి పొందిన మాట వచ్చింది ఇక్కడ. ఓ నఫ్తాలి, సాటిస్ఫైడ్ విత్ ఫేవర్. ప్రభువు నీకు ఆయన ఫేవర్ చేస్తున్నాడు కనుక, అంటే ప్రభువు దీవెన చేత నువ్వు దీవెన పొంది ఉన్నావు కనుక నీవు
అతృప్తిగా ఉండు ఉండు అన్నట్టుగా ఇక్కడ వాక్యం ఉన్నది. అంటే దీని గురించి మనము విశ్లేషణ చేస్తే 3 రకాలైనటువంటి విషయాల్లో క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 1, సేవ్డ్, రక్షింపబడడం ముఖ్యం. మనమంతా రక్షింపడ్డాం. నెంబర్ 2, ఆర్ యూ సెపరేటెడ్ ఫ్రమ్ ది వరల్డ్లీ థింగ్స్, వరల్డ్లీ పీపుల్, అన్బిలీవర్స్, జెంటైల్స్? అది ఆలోచించుకోవాలి. అలాగనే మనము అన్యులతో పాటు వాళ్ళ ఆచార పద్ధతులు వాళ్ళతో పాటు మనము కలిసిపోవడం అనేది ఉండకూడదు. నెంబర్ 2, దాంట్లో కూడా చాలా మంది క్రైస్తవులు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మనము కొంతవరకు దాన్ని మనము పాటించగలుగుతున్నాం, సెపరేషన్. అదేవిధంగా వరల్డ్లీ థింగ్స్ లో కూడా మనము సెపరేషన్ గా ఉండాలి. అందరూ తాగడానికి వెళ్ళిపోతే క్రైస్తవ యవనస్తులు తాగడానికి వెళ్ళకూడదు. అందరూ గొడవలు, స్ట్రైకులు, హత్యల్లోకి వెళ్ళిపోతుంటే క్రైస్తవ బిడ్డలు వెళ్ళకూడదు. అలాగా ఎవరికి వాళ్ళే రెస్ట్రిక్షన్స్ పెట్టేసుకోవాలి. యూ హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఇన్ ది లార్డ్. నెంబర్ 2. నెంబర్ 3, సాటిస్ఫైడ్. అప్పుడే తృప్తి అనేది నీకు ఉంటుంది జీవితంలో. నేను దేవుడు నాకు ఇవ్వాల్సిందంతా ఇచ్చాడు, ఏ లోకంలో ఇచ్చాడు, పరలోక రాజ్యం కూడా నాకు ఇచ్చాడు. బ్రతికుండగానే నాకు పరలోకపు ఆ యొక్క సాటిస్ఫాక్షన్, పరలోకపు ఆ స్థానం ఇచ్చాడు కనుక ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ది గాడ్స్ ప్రామిస్ అన్న విధానంలో జీవితం వెళుతుంది. చాలా మంది క్రైస్తవులు రక్షింపబడతారు కానీ ఈ 2 విషయాల్లో, తర్వాత వచ్చేటువంటి 2 విషయాల్లో శ్రద్ధ వహించరు. అదేంటంటే సెపరేషన్, సాంక్టిఫికేషన్. మనము ప్రత్యేకింపబడిన వారమని మర్చిపోతూ ఉంటారు. పైకి ప్రత్యేకింపబడిన వారని చెప్పేవాళ్ళు కూడా విడ్డూరంగా వాళ్ళు ప్రత్యేకింపబడరు. ప్రత్యేకింపబడ్డాము అని చెప్పిన వాళ్ళు, రక్షింపబడ్డామని చెప్పుకున్న వాళ్ళు నిజంగా ఆ దేవుని కట్టడం మేరకు వారు జీవించరు. ఇంతకు ముందే చెప్పాను కదా, దేవుని ప్రేమించేవారు ఆయన మాట వినేవారుగా ఉండాలి. ఆయనకు విధేయత చూపించడమే దేవుని ప్రేమించడం. ఆ కాన్సెప్ట్ లో చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అప్పుడే మనము మనము ఎప్పుడైతే సెపరేషన్ గా ఉండి ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో ఆయన మహిమ కొరకు మనం చేయాలి, ఆయన మహిమ కొరకు మనం చేయాలన్న విధానంలో మనం ఉంటే ఆటోమేటిక్గా మనకు ఏ లోకంలో దేవుడు అన్ని విషయాల్లోనూ సమృద్ధిస్తాడు, తృప్తిస్తాడు. పరలోక రాజ్యంలో మనకు స్థానం లభించింది అనేటువంటి తృప్తితో మనం ఈ జీవితాన్ని ముగించేయవచ్చును. మనం ఏ పని చేసినా, సువార్తికుడు ఎప్పుడు కూడా సేవ చేసేవాడు ఐఎమ్ డూయింగ్ ఫర్ ది విన్నింగ్ ద సోల్స్ అని అనుకుంటా ఉంటాడు. కానీ ఆ సోల్స్ ని విన్ చేసేది ఎవడు అంటే దేవుడే. అందుకనే దేవుని మహిమ కొరకు నువ్వు ఆ పని చేస్తున్నావని నువ్వు నమ్మాలి. నీ జీవితం కూడా దేవుని మహిమ కొరకు నువ్వు జీవించాలని మర్చిపోవద్దు. ఆదివారం చర్చికి వెళ్తున్నావు, నీ ఆత్మీయ అభివృద్ధి నీకు పాస్టర్ గా చెప్పే వాక్యం నీకు వినిపిస్తుంది, నీ మనసులోకి వెళ్తుంది, అది పనిచేస్తుంది. నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు నువ్వు చర్చికి వెళ్తున్నావు. ఆ రక్షింపబడడానికి ఏమీ క్రైస్తవులు చర్చికి వెళ్ళవలసిన అవసరం లేదు, రక్షణ ఉంది వాళ్ళకి. అయితే క్రైస్తవులు వారి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పింపారు చేసుకోవడమే చర్చిలో చేసేటువంటి పని. నువ్వు ఆ విధంగా చర్చికి వెళ్ళడం ఎందుకంటే దేవుని మహింపరచడం కోసం. నువ్వు పాట పాడావు ఫర్ ది గ్లోరీ ఆఫ్ ది గాడ్, అంతేగాని నీ స్వరము ఒకవేళ నీ స్వరము నువ్వు ఉపయోగించకపోతే వేరే వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ నీ వాక్యం చెప్పడానికి నేనే గొప్పవాడిని నువ్వు అనుకుంటే నీ ప్లేస్లో ఇంకొకరిని వాడుకుంటాడు ఆయన. కాబట్టి దేవుని మహిమ కొరకే మనం ఏం చేసినా ఈ లోకంలో బ్రతుకుండగా చెయ్యాలన్నప్పుడు మాత్రమే మనకు తృప్తి ఉంటుంది. లోకంలో ఉండేటువంటి విషయాలలో డబ్బు సంపాదన, ఆస్తులు సంపాదించిన సైకిల్ ఉన్నవాడేమో మోటార్ సైకిల్ కావాలంటాడు, మోటార్ సైకిల్ ఉన్నవాడేమో 4 చక్రాల బండి కారు కావాలనుకుంటాడు, కారు ఉన్నవాడేమో నాకు హెలికాప్టర్ ఉంటే బాగుండాలి అనుకుంటాడు. ఆశకి అంత ఉండదు, తృప్తి అనేది ఉండదు, డబ్బుకి తృప్తి అనేది ఉండదు. అయితే దేవునిలో తృప్తిగా ఉండాలి అనుకునే వాళ్ళు ప్రభు వాగ్దానాలు మన పట్ల నెరవేరుస్తాడు అనేటువంటి విధానంలో ఏ లోకంలో కూడా మనకి మరీ మనము దరిద్రం అయిపోవాలని ఏమి కోరుకోడు. ఆయన మనము ఈ లోకంలో తృప్తిగా జీవించాలని కోరుకుంటున్నాడు, పరలోకంలో ఇంకనూ తృప్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. క్రైస్తవులు ఈ విధానంలో ఆలోచించినప్పుడే వారికి తృప్తి అంటూ వస్తుంది. సో సేవ్డ్ పీపుల్ మస్ట్ బి సాంక్టిఫైడ్. సెపరేట్ అయిపోవాలి. సెపరేట్ అయిపోవాలంటే లోకం నుంచి వెళ్ళిపోమని కాదు, వాళ్ళలో ఉంటేనే ఒక తామరాకులాగా పాపం నీళ్లు మీద పడకుండా ఉండేటువంటి విధంగా జాగ్రత్తగా ఉండాలి. దెన్ సాటిస్ఫైడ్. దేవుడు చేసిన వాగ్దానాలు పట్ల నమ్మిక, నిరీక్షించండి. మీరు తప్పనిసరిగా తృప్తి కలిగిన క్రైస్తవ జీవన విధానాన్ని
కలిగి ఉంటారు. ఇందాక మీకు ఒక మా వాక్యం చూపించాను. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను కోరిన వాడెవడు అనే ఆ వాక్యాన్ని తీసుకుని కొన్ని సంవత్సరాల కిందట ఆల్రెడీ పాత సాంగ్ని మళ్ళీ నేను రీరైట్ చేశాను. లెట్ us సింగ్ దిస్ సాంగ్. మనము ఇది ఒకవేళ ఇందులో లేకపోతే మామూలుగా సంజయ్ పాడుతుంది, మనం వినేద్దాం. శక్తి చేత కాద నేను, బలముతో ఇది కాద నేను, శక్తి చేత కాద నేను, బలముతో ఇది కాద నేను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ విశ్వాసి విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ విశ్వాసి విను, నీ భాగ్యమెంత గొప్పది. యేసు రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యేసు రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాద నేను, బలముతో ఇది కాద నేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ పాపి విను, నీ దౌర్భాగ్యమిటిది. ఓ పాపి విను, నీ దౌర్భాగ్యమిటిది. యేసు రక్తములో కడుగబడిన నిన్ను పోలిన వారెవరు? యేసు రక్తములో కడుగబడిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాద నేను, బలముతో ఇది కాద నేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సంజయ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎమానుయేలు దేవుడు మిమ్మల్ని బాగా దీవించి మీ జీవితంలో విశ్వాస యాత్రలో ఇంకను బలంగా ఆయన మహిమార్థమై జీవించేలాగా ఆయన శక్తిని అనుదినము మీకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అన్ని విధాలుగా మీ జీవితంలో సహాయం చేయను గాక. కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దామండి. మిగిలిన వారు బ్రైన్ మోజెస్ లైన్లో ఉంటే చేయవచ్చును. దీపక్ ప్రైజ్ బొంబాయి నుంచి హాజరవుతున్నాడు. సన్నీ విజయవాడ నుంచి మన సంఘ సభ్యులు వీళ్ళు ఉద్యోగాల గురించి చదువుల గురించి దూర ప్రాంతంలో ఉన్నారు. సో ముందుగా బ్రైన్ మోజెస్ ఉంటే ప్రార్థన చేయండి. లేని వాళ్ళ దీపక్ ప్రైజ్ సన్నీ ప్రే చేయవలసిందిగా కోరుచున్నాను. కృపా సత్య సంపూర్ణమైన మా గొప్ప దేవ, సర్వాధికారాన్ని మా తండ్రి, ప్రభా మరొక లక్షవార ప్రార్థన కూడికకు ప్రభా మీ అందరం కూడి నిన్ను ఆరాధించుకుని సమయంలో భాగ్యం మా అందరికి ఇచ్చినావు తండ్రి. అందును బట్టి నీకు ఎల్లప్పుడూ స్తోత్రములు ప్రభా. సాయంకాలం ప్రభా ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా మా సంఘ కాపుల ద్వారా ప్రభా ఎన్నో నూతన వర్తమానాలు ప్రభా నీ అందు ప్రభా విశ్వాసం మమ్మల్ని ఇంకా ఆయన వాక్యం ద్వారా బలపరుస్తున్న రీతిని బట్టి ప్రభా నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా సంకల్పాన్ని ఇంకా బలపరచండి తండ్రి.